విశాఖ జిల్లా అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్. పోటీ చేశారు. మరి ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఈరోజు మరి కేకేఆర్ గారు సపోర్ట్గా మద్దతుగా మరి ఆయన్ని కూడా, ఎందుకంటే ఆయనకి కూడా ఈ దేశంలో అనేక పట్టుంది. మరి ఆయన్ని కూడా పెద్దలు వైఎస్ఆర్సీపీ పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి మన వెంకటరావు గారికి ఈ ఉత్తర నియోజకవర్గంలో పరిశీలకులుగా వేయడం జరిగింది. ఎందుకంటే చెప్పారు, ఈరోజు ఒక మంచి మనిషి ఈ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో పోటీ చేసి మరి ఓడిపోయినా సరే ఈ తాలూకా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని అలాగే ప్రజలతో మమేకమై కష్ట సుఖాల్లో ప్రజలతో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గంలో సుమారు 434 కోట్లు మరి పెట్టుబడి తెచ్చి ఇక్కడ అన్ని విధాలుగా ఈ ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి అభివృద్ధి ప్రదాత మన కేకే రాజు గారు. కాబట్టి ఈరోజు మరి చూసాం, ఈరోజు మన మీద పోటీ చేస్తున్నటువంటి మరి విష్ణు కుమార్ రాజు బీజేపీ 2004 నుంచి నా మీద, 2014లో నా మీద గెలిచినటువంటి వ్యక్తి 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మీరు తెచ్చినటువంటి నేను ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, 2014 నుంచి 2019 వరకు ఇదే ఈరోజు ఈ దొంగల పార్టీలు 3 పార్టీలతో తరపున మీరు పోటీ చేశారు. 3 పార్టీల తరపున పోటీ చేసి గెలిచి మీరు ఎంత ఈ తాలూకా నియోజకవర్గానికి మరి తెచ్చి మీరు ఈ తాలూకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని నేను అడుగుతా ఉన్నాను. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 2019 ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోని రూపొందించారో ఆ మేనిఫెస్టోలు అన్న అంశాలన్నింటినీ కూడా చెప్పిన మాటకి కట్టుబడి, చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా అమలు చేసి ఈరోజు ఏ విధంగా పేదవారికి అండగా నిలబడ్డారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ అందరినీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఇంకా రకరకాల తోక పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకవైపు. ఈరోజు ఎన్నికల్లో మనం ఎప్పుడైనా ఎవరి తరపునైనా సరే ఓటు అడగాలన్నప్పుడు ఆ ఓటు అడిగే ధైర్యం, ఓటు అడిగే హక్కు మనకు సంపూర్ణంగా ఉండాలి.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగరేసుకుని ఓటును అభ్యర్థించే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం కల్పించడం జరిగింది. అది ఎందుచేతంటే ఏ విధంగా అంటే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వెళ్తూ ఉంటున్నాయి. సమస్యలు ఎన్నికల్లో వాగ్దానాలు ఉన్నాయి, హామీలుగానే ఉన్నాయి. ఏ సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి, శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మన అడుగులు వేయాలని ఆలోచన చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మనకి పట్టి పీడిస్తున్న మహమ్మారి పేదరికం, అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు తొలగి పేద ధనిక భేదం పోవాలంటే దానికి ఒకే ఒక అస్త్రం ఉంది, అది చదువు మాత్రమే. విద్య ద్వారా మాత్రమే సొసైటీలో ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ధనిక భేద అనే తారతమ్యం లేకుండా విలువనిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది ఒక విద్య ద్వారా మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు విద్యని వ్యాపారం చేసి నారాయణ ఎంసెట్ సెంటర్, నారాయణ కోచింగ్ సెంటర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ డిగ్రీ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్, నారాయణ ఐఐటి కోచింగ్, నారాయణ ఏదో రకరకాల అకాడమీలు అవని ఇవని 3000 పైచీలకు నారాయణ అనే బినామీ చేత చంద్రబాబు నాయుడు గారు పెట్టించి కేవలం నారాయణ కాలేజీకి, అంటే నారాయణ అంటే చంద్రబాబు నాయుడు సొంతం, విద్యని వ్యాపారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. చదువుకునే పరిస్థితుల్లో పేదవారు కానీ, వెనకబడిన వర్గాల వారు కానీ చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా కానుక, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా దీవెన, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విదేశీ విద్యా దీవెన, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఓటర్కి కూడా తెలియజేయండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ తల్లి కూడా, ఏ పేదింటి తల్లి కూడా స్కూల్ ఫీజుల కోసమో, పుస్తకాల కోసమో, పిల్లల బట్టల కోసమో ఎవరిని కూడా దేహి అనాల్సిన అవసరం లేకుండా ఆ తల్లిదండ్రుల ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. కాబట్టి మరొకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఆశీర్వదించిన మనం అడిగే హక్కు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంది. ఎలక్షన్ లేవు కదా, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా. 2019 ఆయన గెలిచాడు కదా, నష్టమేంటి ఆయనకి? అలాంటిది ఈ 2 నెలలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ 2 నెలలు ఇబ్బంది తప్పదు, పడండి. ఎందుకంటే మరి ఆయన పెట్టారు కాబట్టి. మళ్ళీ 3వ నెలలో జగన్మోహన్ రెడ్డి వస్తారు, మళ్ళీ మీ ఇంటికి తలుపు కొట్టే మీకు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అమ్మఒడి ఉంది, గ్యారెంటీగా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలకి ఇలా రకరకాల పథకాలు లేపేస్తారు, ఉంచరు. ఎందుకంటే గతంలో ఆయన ఇచ్చిన హామీ ఏది చేయలే. డ్వాక్రా చెల్లెలకి రుణమాఫీ అన్నాడు, ఇచ్చాడా? కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. 4 విడతలుగా ప్రతి ఆడపడుచుకి ఇచ్చాడు. ఆ కుటుంబంలోనే మాట అంటే మాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ కుటుంబం ఏంటంటే పేద ప్రజల్లో, ఆ పులివెందుల చుట్టుపక్కల కడపల్లో